ఇవన్నీ కూడా తీసుకుంటాం. నిన్నే ప్రధానమంత్రి గారు కేంద్రం ఒక ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేశారు, దీదీ డ్రోన్. ఇందులో మీరు చూస్తే అగ్రికల్చర్ ఆపరేషన్ల కోసం 8 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్క గ్రూపును ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకు అదనంగా ఇంకొక 5 లక్షలు 10 లక్షలు అయితే దానికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 3%కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీని మీదనే ఒక దీదీ డ్రోనే మీరు ఒకసారి చూస్తే ఒక 10,000 20,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ప్రోత్సహిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటికే ఓర్వకల్లో డ్రోన్ సిటీ ఒకటి ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం అంగీకారం చేశాం. ఆ పాలసీ కూడా తొందరలో ఇక్కడికి వస్తుంది, మీరు కూడా చర్చిస్తారు. దానివల్ల డ్రోన్ పైలట్స్ని ట్రైన్ చేస్తాం, అదే సమయంలో యూస్ కేసెస్ ప్రిపేర్ చేస్తాం, డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అక్కడ తయారు చేస్తాం. కాబట్టి ఇలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం హార్టికల్చర్, అన్ని పండ్ల తోటలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇక్కడికి వస్తే అక్వాకల్చర్, ఈరోజు దేశంలోనే అక్వాకల్చర్లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఇంకొక పక్కన మీరు అరకు కాఫీ మీరు చూస్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా అరకు కాఫీ గుర్తింపు వచ్చింది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో ఏవైతే ఎరువులు లేకుండా ఆర్గానిక్ క్రాప్ వేసే పరిస్థితికి వచ్చాం. నేచురల్ ఫార్మింగ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని ఏ విధంగా ప్రాసెస్కి ముందుకు పోవాలో ప్రాసెస్కి ముందు ఏ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. కనీసం 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనుకుంటున్నాం. 3 లక్షల యూనిట్లని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. దీనివల్ల 3 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సెక్టర్ అని దగ్గర $15 బిలియన్ ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉన్నాయి, అది సాధించాలనుకుంటున్నాం. ఇంకో పక్కన 3 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఆర్గానిక్ జోన్స్గా డిక్లేర్ చేస్తున్నాం. ఇంకొక పక్కన కమాడిటీ బోర్డ్స్ కూడా, మ్యాంగో, బనానా, క్యాష్యూ, ఈ 3 కూడా కమాడిటీ బోర్డ్స్ తీసుకొచ్చి ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం.